అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు 'కష్టపడి పిల్లల కోసం చివరికి లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు.' కొడుకు కోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులు. అదే కొడుకు ఇంటి గుమ్మం దగ్గర పరాయి వాళ్ళయ్యారు తల్లిదండ్రులు. ఆ గేటు ఇంటి ముందు ఒక వృద్ధ తండ్రి నిలబడి ఉన్నాడు. అతని చేతిలో కొడుకుకి ఇష్టమైన పులిహోర ఉన్న బాక్సు. ఆ బాక్సుని ఒక సంచిలో వేసుకొని, ఆ సంచిని తన భుజానికి తగిలించుకొని నిలబడి ఉన్నాడు తండ్రి. ఆ పక్కనే వణుకుతూ ఉన్న తల్లి. లోపల మాత్రం వాళ్ళ కొడుకు పుట్టినరోజు వేడుక జరుపుకుంటూ ఉన్నాడు. ఆ తండ్రి సెక్యూరిటీ గార్డుతో ఒక్క మాట ఇలా అన్నాడు. బాబూ, లోపల నా కొడుకు ఉన్నాడు. ఒక్కసారి పిలువు బాబూ, నేను వాడిని చూసి వెళ్ళిపోతాను అని సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతూ ఉన్నాడు తన తండ్రి. అప్పుడు లోపలి నుంచి వచ్చిన ఒకే ఒక్క సమాధానం. వాళ్ళను లోపలికి రానివ్వకండి. వాళ్ళు నా తల్లిదండ్రులని ఎవరికీ తెలియకూడదు అని అన్నాడు కొడుకు. ఆ మాట విన్న తల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. మనం ఇంత కష్టపడి పిల్లాడి కోసం మన జీవితాన్ని ధారపోసాం. కానీ కొడుకు అలా మాట్లాడతాడని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. కొడుకు కోసం ఆ తల్లిదండ్రులు ఒకప్పుడు ఏం చేశాడో వాళ్ళకు గుర్తులేదు. తల్లిదండ్రులు ఆ కొడుకు కోసం ఏం కోల్పోయారో తెలిస్తే మీ కళ్ళలో కూడా కన్నీళ్లు ఆగవు. ఒక చిన్న ఇంట్లో పెద్ద కల. విజయవాడలో ఒక చిన్న అద్దె ఇంట్లో రాఘవయ్య ఇంకా లక్ష్మమ్మ ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్లకు ఒకే ఒక్క కొడుకు. ఆ అబ్బాయి పేరు సూర్య. సూర్య చిన్నప్పటి నుంచే చాలా తెలివైనవాడు. రాఘవయ్యకు ఒక చిన్న హోటల్లో వంట మనిషిగా పని చేసే అవకాశం వచ్చింది. అతను ఆ కొడుకు కోసం ఆ హోటల్లో పనిచేస్తూ ఉండేవాడు. రాఘవయ్య ఉదయం 4 గంటలకే లేచి హోటల్కి పనిలోకి వెళ్ళేవాడు. రాత్రి ఆ రాఘవయ్య ఇంటికి వచ్చేసరికి చేతులు వణికిపోయి అక్కడ గొడ్డు చాకిరిగా పనిచేసి పొద్దు ఊకులు తిండి కూడా సరిగ్గా తినకుండా కష్టపడేవాడు రాఘవయ్య. అయినా సరే కొడుకు చదువు గురించి అడిగితే మాత్రం ముఖంలో చిరునవ్వు వచ్చేది ఆ తండ్రికి. కొడుకంటే అంత ప్రాణంగా ఉండేది రాఘవయ్యకు. ఒకరోజు కొడుకు సూర్య ఇలా అడిగాడు తన తండ్రిని. నాన్న, నీ చేతులు ఎప్పుడు ఎందుకు నొప్పి ఉంటుంది అని తన తండ్రిని అడిగాడు సూర్య. ఆ మాటలకు రాఘవయ్య నవ్వుతూ, నీ భవిష్యత్తు బాగుండాలని ఈ చేతులు కొంచెం ఎక్కువగా కష్టపడుతున్నాయిరా నాన్న, అంతే అని అన్నాడు. వెంటనే కొడుకు సూర్య తన తండ్రి చేతులను పట్టుకొని, నాన్న, నేను పెద్దయ్యాక నిన్ను బాగా చూసుకుంటాను, అసలు నిన్ను పని చెయ్యనివ్వను నాన్న అని తన తండ్రి రాఘవయ్యకు చెప్పాడు కొడుకు. కొడుకు మాటలు విన్న రాఘవయ్య సంతోషంతో నవ్వాడు. నువ్వు పెద్దవాడవ్వడం నాకు చాలు బిడ్డ, అదే నా జీవిత లక్ష్యం అని కొడుకును మెచ్చుకున్నాడు తండ్రి. తల్లి ఆకలితో పడుకున్న రాత్రి. సూర్య 10వ తరగతి చదువుతున్న రోజులవి. ఒకరోజు ఇంట్లో సరిగ్గా అన్నము కూర లేదు. లక్ష్మమ్మ ఉన్న అన్నాన్ని తన కొడుకు ప్లేట్లో పెట్టింది. నువ్వు తిను నాన్న, నువ్వు తింటే నేను తిన్నట్టే అన్నట్లుగా తల్లి సంతోషంగా కొడుకుకి భోజనం వడ్డించింది. అది చూసిన సూర్య, మరి నీకు ఆకలిగా లేదా అమ్మా, నువ్వేం తింటావు అని తన తల్లిని అడిగాడు సూర్య. ఆ మాటకు లక్ష్మమ్మ వంటగదిలోకి వెళ్ళి ఖాళీ గిన్నెల్లో కొన్ని నీళ్లు తాగింది. ఆమెకు నిజంగానే ఆకలిగా ఉంది. కానీ ఆమె తింటే కొడుకు కడుపు
నిండదని, కొడుకు ఆకలితో పడుకుంటాడని బాధపడి ఉన్న అన్నాన్ని కొడుక్కు పెట్టి ఆమె పస్తులతో నిద్రపోయింది. ఇంజనీరింగ్ ఫీజు. సూర్యకు మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. ఫీజు చాలా ఎక్కువ. రాఘవయ్య దగ్గర అంత డబ్బు లేదు. అతని దగ్గర ఉన్న చిన్న పొలం, అది ఒక్కటే రాఘవయ్య ఆస్తి. అయినా సరే కొడుకు చదువు కోసం ఆ పొలం అమ్మేస్తే కొడుకు చదువు పూర్తవుతుందని ఆశపడ్డాడు రాఘవయ్య. లక్ష్మమ్మ ఇలా అడిగింది తన భర్తను. ఆ పొలం అమ్మేస్తే మనం వయసైపోయాక ఏం చేసుకొని బతుకుదామండి? మనకు అదైనా సరే ఉండాలి కదా అని భర్తను అడిగింది భార్య. ఆ మాటలకు రాఘవయ్య కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇలా చెప్పాడు తన భార్యతో. మన వృద్ధాప్యం, మన వయసైపోయాక వృద్ధాప్యం గురించి ఆ తర్వాత ఆలోచిద్దాం లక్ష్మి. వాడి భవిష్యత్తు మాత్రం ఈరోజే మనం కాపాడాలి. మన వయసైపోయాక మన పిల్లాడే మనకు అన్నీ చూసుకుంటాడు అని భరోసా ఇచ్చాడు భార్యకు. అలా రాఘవయ్య ఆ పొలం అమ్మేశాడు. సూర్యకు మాత్రం ఆ విషయం చెప్పలేదు తండ్రి. ఇక తండ్రి అబద్ధం. కాలేజీకి వెళ్లే ముందు సూర్య ఇలా అడిగాడు. నాన్న, ఫీజు ఎలా కట్టావు? డబ్బులు లేవు కదా అని తన తండ్రిని అడిగాడు కొడుకు. ఆ మాటలకు తండ్రి రాఘవయ్య నవ్వుతూ, నాకు ఒక పాత బాకీ రావాల్సి ఉందిరా. అవి డబ్బులిప్పుడు వచ్చాయి. అవే నీకు కట్టేశాను ఫీజుకు అని చెప్పాడు తన కొడుక్కి. సూర్య తన తండ్రి మాట నమ్మేశాడు. కానీ లక్ష్మమ్మకు మాత్రం నిజం తెలుసు. ఆమె భర్తను చూసి ఇలా అడిగింది. ఎందుకండి అలా అబద్ధం చెబుతున్నావేంటి అబ్బాయికి అని తన భార్య అడిగింది. ఆ మాటలకు రాఘవయ్య ఇలా అన్నాడు. వాడు చదువుకునేటప్పుడు నా వల్ల మా నాన్న ఒక ఆస్తి అమ్ముకున్నాడు అనే బాధ నా కొడుకుకి ఉండకూడదు. అందుకే నేను వాడికి ఉన్న విషయం చెప్పలేదు అని రాఘవయ్య తన భార్యకు నచ్చచెప్పాడు. కొడుకు ఎదిగాడు. సంవత్సరాలు గడిచాయి. సూర్య మంచి ఉద్యోగం సంపాదించాడు. మొదటి జీతం వచ్చిన రోజు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు కొడుకు సూర్య. అమ్మా, నాన్న, ఇక మీకు కష్టాలు లేవు అని కొడుకు చెప్పాడు. ఆ మాటలకు రాఘవయ్య కళ్ళలో కన్నీళ్లు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు సూర్య అని అన్నాడు తండ్రి. లేదు నాన్న, ఇక నుంచి నేను మిమ్మల్ని మహారాజులాగా చూసుకుంటాను అని తండ్రికి భరోసా ఇచ్చాడు కొడుకు. ఆ రోజు కొడుకు అలా మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రుల గుండెల్లో ఒక్కటే ఆనందం. వాళ్ళ కష్టం ఫలించిందని సంతోషపడిపోయారు. తమ కొడుకు ఒక వృద్ధిలోకి వచ్చాడని ఆనందంతో ఉప్పొంగిపోయారు తల్లిదండ్రులు. ఆ పెద్ద ఇల్లు. కొన్ని సంవత్సరాల తర్వాత సూర్య ఉద్యోగం చేసి అంచెలంచెలుగా ఎదిగి ఒక పెద్ద ఇల్లును కొన్నాడు. ఒక పెద్ద వ్యాపారవేత్త కూడా అయ్యాడు. సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. ఒకరోజు తల్లిదండ్రులను కొత్త ఇంటికి తీసుకువెళ్ళాడు సూర్య. తల్లిదండ్రులు కొడుకుతో పాటుగా వెళ్ళి చూసేసరికి భారీ బంగ్లా, పెద్ద గేటు, అందమైన తోట. లక్ష్మమ్మ ఆశ్చర్యంతో ఇలా అడిగింది. సూర్య, ఇంత పెద్ద ఇల్లా? అమ్మో, ఎంత పెద్దగా ఉందో అని తన తల్లి సంతోషంతో అడిగింది కొడుకును. ఆ మాటలకు కొడుకు నవ్వుతూ, మీ పేదరికమే మీ మీ ఇద్దరి కోసమే అమ్మా మనం ఈ ఇల్లు కొన్నది. మీ పేదరికం ఇంతటితో పోయింది అన్నాడు. ఆ మాట విని తల్లి చాలా సంతోషపడింది. తన చెంపను ప్రేమతో నిమిరింది. నువ్వు ఇంత పెద్దవాడివయ్యావని నాకు ఇంకా నమ్మకం రావడం లేదురా సూర్య అని తల్లిదండ్రులు కొడుకును మెచ్చుకున్నారు. సూర్య తన తల్లిదండ్రుల మాటలకు
సంతోషపడుతూ ఉన్నాడు. అదే ఇంట్లో కొన్ని నెలల తర్వాత ఆ తల్లిదండ్రులు గుమ్మం బయట నిలబడాల్సి వస్తుందని ఎవ్వరికీ తెలీదు. కోడలికి వాళ్ళు నచ్చలేదు. సూర్య పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య పేరు మాధవి. ఆమెకు డబ్బు, స్టేటస్ చాలా ముఖ్యం. మనుషుల ప్రేమ కన్నా స్టేటస్లే ఇంపార్టెంట్ అన్నట్టుగా చూస్తుంది సూర్య భార్య. ఒకరోజు ఆమె సూర్యతో ఇలా అంది, మీ అమ్మానాన్నలు ఇక్కడే ఉంటారా? అది కూడా మనతో పాటే ఉంటారా? అని అడిగింది మాధవి. ఆ మాటకు సూర్య, అవును, ఎప్పటికైనా నా తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు అని అంటూ ఉండిపోయాడు సూర్య. ఆ తర్వాత మాధవి నెమ్మదిగా చెప్పింది, మన ఇంటికి వచ్చేవాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు. ఏ స్థాయిలో ఉంటారో మీకు తెలుసు కదా. మీ తల్లిదండ్రులు ఇలా సాధారణంగా ఉంటే. ఆమె మాట పూర్తి చేయకముందుకే సూర్య తన భార్య తనతో ఏం చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకున్నాడు. కానీ తన తల్లిదండ్రుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు సూర్య. తల్లి అర్థం చేసుకుంది. ఆ రోజు రాత్రి లక్ష్మమ్మ కొడుకు కోడలు మాట్లాడుకుని అన్ని మాటలు విన్నది. ఆమె తన భర్త రాఘవయ్యతో ఇలా చెప్పింది ఆ రోజు. ఏమండి, మన వల్ల మన కొడుక్కి ఇబ్బంది వస్తున్నట్టుంది అని తన భర్తకి చెప్పింది లక్ష్మమ్మ. వెంటనే రాఘవయ్య ఇలా అన్నాడు, అలా అనకు. అయితే మనం వేరే గదిలో ఉంటాం. ఇది మన కొడుకు ఇల్లు కదా అని చెప్పింది లక్ష్మమ్మ. లక్ష్మమ్మ నవ్వుతూ, అందుకే వాడికి భారంగా మనం ఉండకూడదండి. మనం అలా ఉండడం వల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా మన గురించి గొడవ పెట్టుకుంటారు. అది మనకు మరింత బాధను కలిగిస్తుంది కదా. వారిద్దరూ బాగుండడమే కదా మనకు కావాల్సింది అని భార్యాభర్తలు మాట్లాడుకున్నారు. ఆమె మరుసటి రోజు నుంచి కొడుకు ఇంట్లో తన ఉనికిని తగ్గించుకుంటూ వస్తుంది. వంటగదిలోకి వెళ్ళడం తగ్గించింది. ఎవరితోనైనా మాట్లాడడం కూడా తగ్గించింది. ఇంటికి ఎవరొచ్చినా సరే ఎవరితో ఏమీ మాట్లాడేవారు కాదు సూర్య తల్లిదండ్రులు. తన మనవళ్లను దూరం నుంచి చూసి ఆనందించేవారు. దగ్గరికి పోయి ముట్టుకుంటే కోడలు తిడుతుందనే భయం ఆ ముసలి వాళ్ళిద్దరికీ ఉండేది. ఆ పుట్టినరోజు సూర్య 40వ పుట్టినరోజు చేసుకుంటున్నాడు. ఇంట్లో భారీగా పార్టీ ఇచ్చాడు. వందల మంది అతిథులు వచ్చారు. ఖరీదైన అలంకరణ, కెమెరాలు, సంగీతం. అందరూ కూడా సంతోషంగా సూర్యను అభినందిస్తూ ఉన్నారు. లక్ష్మమ్మ మాత్రం వంటగదిలోకెళ్ళి కొడుకుకి చిన్నప్పుడు ఇష్టమైన పులిహోర చేసింది. రాఘవయ్య ఇలా అన్నాడు తన భార్యతో, ఇంతమంది ఇన్ని రకాల వంటలు చేశారు. అన్ని రకాల వంటలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఎందుకు పులిహోర? ఇది వాడు తింటాడని నువ్వు అనుకుంటున్నావా అని తన భర్త భార్యతో చెబుతున్నాడు. ఆ మాటలకు లక్ష్మమ్మ నవ్వింది. అవి అందరూ డబ్బుతో చేసిన వంటకాలు. నేను చేసిన పులిహోర అమ్మ చేతి వంట అండి అని తన భర్తకు చెప్పింది. ఆమె ఒక చిన్న సంచిలో పులిహోర పెట్టుకుంది. నేను ఈ పులిహోరని నా కొడుకుకి తినిపించి వస్తాను. నా చేతితో పులిహోర అంటే నా కొడుకుకు చాలా ఇష్టం కదా అని చాలా భరోసాతో తన కొడుకుకు ఇవ్వాలని ఆశగా తీసుకొని వచ్చింది లక్ష్మమ్మ. ఆ గుమ్మం. ఇద్దరూ గేటు దగ్గరికి వెళ్ళారు. సెక్యూరిటీ వాళ్ళిద్దరిని చూసి గేటు దగ్గరే ఆపేశాడు. ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు సెక్యూరిటీ. ఆ మాటలకు రాఘవయ్య నవ్వుతూ, బాబూ, మా కొడుకు పుట్టినరోజు ఈరోజు. లోపలికి పంపిస్తే మా అబ్బాయిని చూసి వస్తాం అని చెప్పాడు రాఘవయ్య. గార్డు లోపలికి ఫోన్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత, సార్, లోపలికి మిమ్మల్ని పంపించొద్దు అని అంటున్నారు. కాబట్టి మీరిక్కడే ఆగిపోండి అని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. ఆ గార్డు మాటలకు
లక్ష్మమ్మ ఆశ్చర్యపోయింది. ఎవరు మమ్మల్ని రావద్దన్నారు అని అడిగింది లక్ష్మమ్మ. గార్డు మౌనంగా ఉన్నాడు. అప్పుడే కోడలు మాధవి బయటికి వచ్చింది. మీరు ఇప్పుడు వెళ్ళిపోవడం మంచిది, లోపలికి రావద్దు అని కోడలు గట్టిగా చెప్పింది ఇద్దరికి. ఆ మాటలకు రాఘవయ్య, అర్జున్ని ఒక్కసారి పిలువమ్మా, సూర్యని ఒకసారి పిలువమ్మా, చూసి వెళ్ళిపోతాం అని అన్నాడు. అతను చాలా బిజీగా ఉన్నాడు, రాడు అని చెప్పింది మాధవి. ఒక్క నిమిషమే కదమ్మా అని అడిగాడు రాఘవయ్య. లక్ష్మమ్మ చేతిలోని పులిహోర సంచిలో నుంచి జారి పడిపోయింది. ఆమె నెమ్మదిగా ఇలా అంది, ఇది వాడికి ఇష్టమమ్మా, ఒక్కసారి ఇచ్చి అబ్బాయిని చూసి వెళ్ళిపోతాం అని లక్ష్మమ్మ చాలా బతిమాడింది కోడలిని. మాధవి చాలా చిన్నగా ఇలా చెప్పింది, ఇలాంటి వాటిని లోపలికి తీసుకురావద్దు. మీరు అసలు రావడమే నాకిష్టం లేదు, అయినా ఇలా విసిగిస్తారేంటి అని కోడలు ఇద్దరినీ కసురుకుంది. కొడుకు వచ్చిన క్షణం. అప్పుడే సూర్య బయటికి వచ్చాడు. తన తల్లిదండ్రులను చూశాడు. తల్లి కొడుకును చూడగానే నవ్వడానికి ప్రయత్నించింది. నాయనా అని పిలిచింది సూర్యని. సూర్య చుట్టూ ఉన్న అతిథులను చూశాడు. తండ్రి పాత చొక్కా వేసుకొని తన గేటు దగ్గరికి వచ్చాడు. ఇక తల్లి సాధారణమైన చీర కట్టుకుంది. అతని ముఖం మారిపోయింది తల్లిదండ్రులను చూసి. మీరు ఇక్కడెందుకు వచ్చారు అని గట్టిగా తల్లిదండ్రులని మందలించాడు. ఆ మాటలకు రాఘవయ్య నెమ్మదిగా ఇలా అన్నాడు కొడుకుతో, నాన్న, ఈరోజు నీ పుట్టినరోజు కదరా, కొడుకును చూడాలని ఆశగా ఉంది అని మీ అమ్మ నన్ను అడిగిందిరా, అందుకే వచ్చాం అని అన్నాడు రాఘవయ్య. సూర్య ఇప్పుడు వెళ్ళిపోండి అని అన్నాడు. తల్లి ఒక్కసారిగా అతని చేతిని పట్టుకుంది. ఒక్కసారి నిన్ను దగ్గరగా చూసి వెళ్తాం బిడ్డా, నా కొడుకు కదా నువ్వు, నా బంగారు తండ్రివి కదా అని లక్ష్మమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళబోయింది. వెంటనే సూర్య తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. ఇది నా కుటుంబం, నా గౌరవం ఉన్న ప్రదేశం, మీరు ఇలా బయట నిలబడితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మిమ్మల్ని ఇక్కడ నేను తల్లిదండ్రులుగా పరిచయం చెయ్యలేను, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అని కొడుకు తన తండ్రితో మాట్లాడాడు. ఆ మాట విన్న తండ్రి కొన్ని క్షణాలు కొడుకు ముఖం వైపు చూస్తూ ఏమీ మాట్లాడలేక అలా ఉండిపోయాడు. తర్వాత తల ఉంచి, సరే బిడ్డ, ఇక నీ గౌరవానికి మేము ఎప్పుడూ కూడా అడ్డం రాము, నీ విలువ తగ్గించే పనులు ఏవి కూడా మేము చెయ్యము, మేమిక వెళ్ళిపోతాంరా నాన్న అని తల్లిని తీసుకొని వెళ్ళిపోయాడు రాఘవయ్య. రోడ్డుపై తల్లి మాట. కొంత దూరం వెళ్ళాక లక్ష్మమ్మ నడవడం ఆపేసి అలా నిలబడిపోయింది. ఏమండి, ఏమైంది అని అడిగింది. మన అబ్బాయి మనల్ని గుర్తుపట్టలేదా అని అడిగింది లక్ష్మమ్మ. రాఘవయ్య కళ్ళలో కన్నీళ్లు. గుర్తుపట్టాడు గదా అన్నాడు రాఘవయ్య. మరి ఎందుకండి మనతో అలా మాట్లాడాడు మన అబ్బాయి అని తన భర్తను అడిగింది లక్ష్మమ్మ. భార్య మాటలకు రాఘవయ్య ఒక్క మాట మాట్లాడాడు. మన కొడుకు మారిపోయాడు లక్ష్మి, కాని మన కొడుకు మీద మన ప్రేమ మారలేదు. వాడికి డబ్బు, హోదా వచ్చేసరికి మనం పేద తల్లిదండ్రులుగా మన కొడుక్కి కనిపిస్తున్నాం. అందుకే వాడి గౌరవానికి మనం తగ్గట్టుగా లేమని మనను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అని తన భార్యకు చెప్పాడు. చివరి రాత్రి. ఆ రోజు రాత్రి రాఘవయ్య ఇంటికి వచ్చి తన పాత పెట్టె ఒకటి తెరిచాడు. అందులో తన కొడుకు సూర్య చిన్ననాటి ఫోటోలు, స్కూల్ రిపోర్టు కార్డులు, అతను చిన్నప్పుడు తండ్రికి రాసిన ఒక ఉత్తరం అన్నీ తీసి చదువుతూ ఉన్నాడు రాఘవయ్య. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది, నాన్న, నేను పెద్దవాడినయ్యాక నిన్ను ఎప్పుడూ ఏడిపించను, నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నాన్న అని రాసిన ఉత్తరాన్ని చదివి రాఘవయ్య ఆ కాగితాన్ని చూసి నవ్వుతూ, కాసేపు ఏడుస్తూ, బాధపడుతూ ఉన్నాడు.
వాడు మర్చిపోయాడు లక్ష్మి. మనని మర్చిపోయాడు. వాడు డబ్బున్నవాడు అయ్యాక మనం వాడికి అడ్డంగా మారిపోయాం అని బాధపడుతూ ఆ ఉత్తరాలన్నీ బాక్సులో పెట్టాడు. ఆ రాత్రి అతని గుండె బాగా నొప్పి ఎక్కువైపోయింది. అతని గుండెల్లో నొప్పి రావడం వల్ల భర్త గుండెల్లో నొప్పి రావడం వల్ల లక్ష్మమ్మ చాలా భయపడిపోయింది. హాస్పిటల్కి వెళ్దాం అని అడిగింది. రాఘవయ్య ఇలా అన్నాడు. వద్దు వద్దు, మన అబ్బాయికి ఫోన్ చెయ్యకు అని చెప్పిండు రాఘవయ్య. ఎందుకు అని అడిగింది లక్ష్మమ్మ. వాడి పుట్టినరోజు కదా, సంతోషంగా ఉండనివ్వు. మనం వాడి సంతోషానికి అడ్డు రాకూడదు. అందుకని ఏ విషయం కూడా ఓ మన కొడుకు చెప్పొద్దు అని మాట తీసుకున్నాడు రాఘవయ్య. ఉదయం లక్ష్మమ్మ లేచేసరికి రాఘవయ్య కదలకుండా అలాగే పడుకొని ఉన్నాడు. ఆమె ఎన్నిసార్లు పిలిచినా కూడా రాఘవయ్య స్పందించలేదు. ఏమండి, పైకి లేవండి, బారెడు పొద్దెక్కింది, మీరింకా నిద్ర లేవలేదేంటి అని పిలుస్తూనే ఉంది లక్ష్మమ్మ. అతను ఏమీ స్పందించలేదు. ఇక లక్ష్మమ్మ అర్థం చేసుకుంది తన భర్త ఇక లేడు అని. ఆమె చేతిలో ఫోన్లో కొడుకు నంబర్. ఫోన్ చెయ్యాలని అనిపించింది. కానీ భర్త చివరి మాట గుర్తొచ్చింది లక్ష్మమ్మకు. వాడిని ఇబ్బంది పెట్టకు అని. వెంటనే ఆమె ఫోన్ పక్కన పెట్టి ఒంటరిగా భర్త దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏమండి, మీరెందుకు ఇలా చేశారు? నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతారా? నేనేమైపోవాలి అని బాధపడుతూ భర్తను చూస్తూ ఏడ్చింది లక్ష్మమ్మ. కొడుకుకు నిజం తెలిసిన రోజు. సూర్యకు ఒక వార్త తెలిసింది. అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. తండ్రి పార్థివ దేహం ముందు నిలబడ్డాడు సూర్య. అతనికి ఒక్కసారిగా ఆ గేటు దగ్గర విషయం గుర్తొచ్చింది. ఇక నీ గౌరవానికి మేము ఎప్పుడూ అడ్డం రాము బాబూ అని తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి సూర్యకు. సూర్య తన తండ్రి కాళ్ళ దగ్గర కూర్చొని చాలా బాధపడ్డాడు. తన తప్పును తెలుసుకున్నాడు. అతని తప్పు క్షమించరానిదని, తన తండ్రిని అలా అనడం తన తప్పేనని అర్థం చేసుకొని కుమిలిపోయాడు సూర్య. నాన్న అని పిలిచాడు. కానీ ఈసారి సమాధానం రాలేదు. అతను తన తండ్రి చేతులు పట్టుకున్నాడు. ఒకప్పుడు తన కోసం పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడి పనిచేసిన ఆ చేతులు ఇప్పుడు చల్లబడ్డాయి. సూర్య గుండెలు పగిలిపోయేలా ఏడ్చాడు. నాన్న, ఒక్కసారి నన్ను తిట్టు నాన్న, ఒక్కసారైనా సరే నా మీద కోప్పడు నాన్న. నువ్వు నన్ను ఎంత బాగా పెంచావు. కానీ మీరు చేసిన త్యాగాలను మర్చిపోయాను. మీరు నా కోసం పడ్డ కష్టాలనన్నింటినీ కూడా నేను గుర్తుపెట్టుకోలేదు. నన్ను క్షమించు నాన్న. నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు. నాతో మాట్లాడకుండా ఉండొద్దు నాన్న. మాట్లాడు నాన్న అని ఏడుస్తూనే ఉన్నాడు సూర్య. సూర్య ఎంత ఏడ్చినా కూడా తండ్రి తిరిగి రాలేదు. తిరిగిరాని లోకాలకు సూర్య తండ్రి వెళ్ళిపోయాడు. చివరి నిజం. లక్ష్మమ్మ ఒక పాత కవరు సూర్య చేతిలో పెట్టింది. ఇది మీ నాన్న నీకు ఇవ్వమని చెప్పాడురా నాన్న, ఇదిగో తీసుకో అని చెప్పింది. అందులో ఒక పాత భూమి పత్రం రాసి ఉంది. సూర్య ఆ పత్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటమ్మా అని తన తల్లిని అడిగాడు. ఆ మాటలకు లక్ష్మమ్మ ఇలా అంది. నీవు ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఫీజు కట్టమని అడిగావు. ఆ రోజుల్లో మీ నాన్నకున్న ఒకే ఒక్క ఆధారం పొలం. అది అమ్మి మీ నాన్న నిన్ను చదివించాడురా అని చెప్పింది లక్ష్మమ్మ. సూర్య కళ్ళలో కన్నీళ్లు. నాన్న పొలం అమ్మాడా అని అడిగాడు సూర్య. ఆ మాటలకు తల్లి అవును అని చెప్పింది. మరి నాకెందుకు చెప్పలేదమ్మా అని తన తల్లిని అడిగాడు సూర్య. నీకు బాధ కలగకూడదని, నీ చదువుకు మా ఇబ్బందులు ఆటంకం కాకూడదని మీ నాన్న నీకు ఆ రోజు చెప్పలేదు అని చెప్పింది లక్ష్మమ్మ. అతను అక్కడే కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. చివరి ట్విస్ట్.
లక్ష్మమ్మ మరో కాగితం కూడా ఇచ్చింది. ఇది కూడా మీ నాన్న నీకు రాసిందే. అందులో సూర్య ఎప్పుడైనా నన్ను మర్చిపోయినా నేను వాడిని మర్చిపోను. నా కొడుకు నన్ను పట్టించుకోపోయినా నేను మాత్రం నా కొడుకు మీద ఆశలతోనే బతుకుతాను. ఎందుకంటే తండ్రి తన బిడ్డను ప్రేమించడం కోసం బిడ్డ ప్రేమ తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకవేళ రాని పక్షంలో అతను ఎదురు చూడడం ఆపడు. సూర్య ఆ కాగితాన్ని గుండెలకు హత్తుకున్నాడు. నాన్న, నేను నీ కొడుకుగా పుట్టడానికి అర్హుడిని కాదు. నువ్వు నా కోసం ఎంతో కష్టపడ్డావు. నీ జీవితాన్ని నాకు త్యాగం చేశావు. కానీ నేను ఆ త్యాగాలన్నిటినీ విలువ లేకుండా చేశాను. డబ్బులు పెరిగేసరికి, హోదా పెరిగేసరికి, తల్లిదండ్రుల ప్రేమ ముందు ఇవన్నీ కూడా చాలా చిన్నవిలాగా అనిపించాయి నాన్న. నాకు మీ ప్రేమ గుర్తు రాలేదు. బంగ్లాలు, కార్లు, అతిథులు ఇవే తప్ప నాకు మీ ప్రేమ ఏమాత్రం అనేది గుర్తుపెట్టుకోలేకపోయాను అని బాధపడ్డాడు సూర్య. భారీ బంగ్లా పెద్ద గేటును తీయించేశాడు. ఆ గేటు స్థానంలో ఒక చిన్న బోర్డు పెట్టించాడు సూర్య. ఈ ఇంటి గుమ్మం దగ్గర ఏ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం వేచి ఉండకూడదు. ఆ తర్వాత తన తల్లిని ఇంటి మధ్యలో కూర్చోబెట్టాడు సూర్య. అమ్మా, ఈ ఇల్లు నాది కాదు. నాన్న కష్టంతో కట్టిన ఈ ఇల్లు. ఇక నుంచి నువ్వు ఈ ఇంటి యజమానురాలివి. నేను కాదు యజమానురాలిని. నువ్వే అమ్మా, నువ్వే అని చెప్పి తన తల్లిని ఆ ఇంట్లో కూర్చోబెట్టాడు. ఆ ఇల్లుకు సంబంధించినవన్నీ తన తల్లికి అప్పచెప్పాడు కొడుకు సూర్య. లక్ష్మమ్మ కొడుకు మాటలకు, కొడుకులో వచ్చిన మార్పుకు కన్నీళ్లతో కొడుకును చూసి సంతోషపడింది. ఇక నాకు ఈ ఇల్లు అవసరం లేదు బిడ్డా. మరి ఎందుకమ్మా అలా అంటున్నావు అని సూర్య అడిగాడు. ఆమె అతని తల మీద చేయి పెట్టి ఇలా అంది. నువ్వు రోజుకొకసారి నా దగ్గర కూర్చొని అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేమైనా తిన్నావా అని ప్రేమగా మాట్లాడే ఒక మాట చాలురా అని తన కొడుకుతో మాట్లాడింది తల్లి. ఆ మాటలకు సూర్య ఆమె ఒడిలో తలపెట్టుకొని చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇంత మంచి తల్లిదండ్రులను నేను బాధ పెట్టాను. నాన్న చనిపోవడానికి కారణమయ్యాను. నన్ను క్షమించమ్మా అని తల్లిని వేడుకున్నాడు సూర్య. తల్లిదండ్రులు మన కోసం ఎన్నిసార్లు తలుపులు తెరిచారో మనకు గుర్తుండకపోవచ్చు. కానీ మనం వాళ్ళ కోసం ఒక్కసారైనా తలుపు తెరియాలి. తలుపు మూసేస్తే ఆ శబ్దం వాళ్ళ గుండెల్లో జీవితాంతం వినిపిస్తూ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. డబ్బు కోసం తల్లిదండ్రులను దూరం చెయ్యొద్దు. వాళ్లకు మన ఆస్తి అవసరం లేదు. మనతో గడిపే కాస్త సమయం ఆ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తుంది. మన కోసం ఎంతగానో కష్టపడి పగలు రాత్రి అనే తేడా లేకుండా మన ఎదుగుదలను కోరుకునే తల్లిదండ్రులకు మనం ఇచ్చేది ఆస్తి కాదు, మన ప్రేమ. వాళ్ళకు మన ఆస్తి అవసరం ఎప్పటికీ ఉండదు. మనతో గడిపే సమయం వాళ్లకు అవసరం. వాళ్ళు ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడండి. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ చేతిని పట్టుకోండి. ఎందుకంటే తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత వారి విలువ మీకు తెలీదు. వాళ్ళు ఉన్నప్పుడే మనం వాళ్ళతో గడపాలి. వాళ్ళ మంచి చెడ్డలను మనం దగ్గరుండి చూసుకోవాలి. అప్పుడే వాళ్లకు మన మీద ప్రేమ, మనకు వాళ్ళతో గడిపిన క్షణాలు జీవితకాలం గుర్తుంటాయి. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫోటో ముందు ఏడవడం కంటే వాళ్ళు బతికున్నప్పుడే వాళ్ళను నవ్వించడం, వాళ్ళతో సంతోషంగా మాట్లాడడం వాళ్ళకు జీవితంలో బాగా గుర్తుండిపోతుంది. అది ప్రతి పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. చివర్లో ఈ కథ మీ గుండెను తాకితే ఈ వీడియోను ఒక తల్లిదండ్రులున్న కుటుంబానికి షేర్ చేయండి. ఇలాంటి మనసును తాకే తెలుగు కథలు ప్రతిరోజు వినాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మరో మంచి కథను మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మేము మీరు ఇచ్చే మాకు మీరు ఇచ్చే సపోర్టు
మాకు చిన్న ప్రోత్సాహం లాంటిది. థ్యాంక్ యూ.